గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. నవంబర్ 24, 2025 సంవత్సరం దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం. తిథి చవితి. రాత్రి 9:22 వరకు. ఉపరి పంచమి. వారం సోమవారం. నక్షత్రం పూర్వాషాఢ. రాత్రి 9:53 వరకు. ఉపరి ఉత్తరాషాఢ. యోగం శూల. మధ్యాహ్నం 12:37 వరకు. ఉపరి గండ. కరణం వణజి. ఉదయం 8:25 వరకు. భద్ర. రాత్రి 9:22 వరకు. ఉపరి భవ. సాధారణ శుభ సమయాలు: ఉదయం 10:30 నుండి 12 వరకు మరియు మధ్యాహ్నం 3:15 నుండి 4 వరకు. అమృతకాలం సాయంత్రం 4:36 నుండి 6:22 వరకు. అభిజిత్ కాలం పగలు 11:32 నుండి 12:17 వరకు. వర్జ్యం శేషం ఉదయం 7:48 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:17 నుండి 1:02 వరకు మరియు 2:32 నుండి 3:17 వరకు. రాహుకాలం ఉదయం 7:40 నుండి 9:05 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:19 నుండి 2:43 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 11:54 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6:16 నుండి 8:31 వరకు. సంగమకాలం 8:31 నుండి 10:46 వరకు. మధ్యాహ్న కాలం 10:46 నుండి 1:02 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:02 నుండి 3:17 వరకు. ఆబ్దికం తిథి మార్గశిర శుద్ధ చవితి. సాయంకాలం సాయంత్రం 3:17 నుండి 5:32 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:32 నుండి 8:05 వరకు. రాత్రి కాలం రాత్రి 8:05 నుండి 11:29 వరకు. నిశీధి కాలం రాత్రి 11:29 నుండి 12:20 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:35 నుండి 5:26 వరకు. సూర్యోదయాస్తమాలు: విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:16. అస్తమ సమయం సాయంకాలం 5:32. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:26. అస్తమ సమయం సాయంత్రం 5:40. సూర్యరాశి వృశ్చికం, చంద్రరాశి ధనస్సు మరియు మకరం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. రాశి ఫలితాలు: మేషరాశి బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. ప్రారంభించిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశి వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. పితృవర్గీయుల నుండి ధన సహాయం అందుతుంది. భూక్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. మిథున రాశి దూర ప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలగుతాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వాహనాల ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు. కర్కాటక రాశి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి.
నూతన పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ధన వస్తులాభాలు పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. సింహరాశి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలలో మందకొడిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. కన్యా రాశి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు చేయడం శ్రేయస్కరం. తులారాశి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. భూ క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుతాయి. వృశ్చిక రాశి. నూతన మిత్రులు పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరులతో భూ వివాదాలు తీరి ఒప్పందాలు కుదురుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ధనుస్సు రాశి. ఉద్యోగాలలో అధికారులతో ఉన్న వివాదాలు సమసిపోతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. మకర రాశి. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు రాజీ అవుతాయి. కుంభరాశి. వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుకుంటారు. మీనరాశి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది. వివాదాలకు సంబంధించి దూర ప్రాంత బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి.